బస్ కి మళ్ళీ సన్న బియ్యానికి మేము చేయలేం సార్. ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, ఉన్న మాట చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే కేసీఆర్ మాకు అన్ని చేశాడు, ఒక్క తప్పు అనేసి లేదు. కానీ ఇప్పుడు ఈయన వచ్చింది పేదవాళ్ళు ముసలోళ్ళు కూడా ఏదైనా సరే తన్లాడుతున్నారు. ఇట్లా 4000 పింఛన్ ఇస్తా అనుకున్నారు. మళ్ళీ ఇంకొకటి కోతులు అంటే మీకు ఏంటంటే చెక్క ఆనవాళ్ళు వాళ్ళకి ఇంట్లో పని చేద్దామన్నా కూడా వాళ్ళకి 1 రూపాయి రాదు సార్. వాళ్ళు రోడ్ పైన పోయి అడుక్కుంటేనే రూపాయి 10 రూపాయలు రూపాయి 2 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏం చేస్తున్నాడు మళ్ళా చెప్పండి. సరే మేము వెళ్తున్నాము, మేము వెళ్ళేసి మేము ఏదో ఒక పని చేస్తున్నాము, మాకేం కట్టిపలకి మాకేం చేస్తున్నాడు. సరే మేము లేడీస్ కదా మేము ఏదైనా చేసుకుని బతకగలుగుతాము. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అవును సార్, 40 మంది జాబ్లు ఇచ్చిండొచ్చు, మిగతా మందికి ఏం చేసిండు చెప్పండి. ఏ మంచి జరగలేదు సార్, ఏ మంచి జరగలేదు. ఒక మాట చెప్తున్నా, ఈసారి మాత్రం కేసీఆర్ రావాలి. కేసీఆర్ రాకపోతే ఇక్కడ ఉన్న ప్రభా ఎంత మంది జనాలు లేడీస్ ఉన్నారా, లేడీస్ కూడా అక్కడ మేము ఎంత హంగామా చేస్తాం అంతే హంగామా చేస్తాం.